నమస్కారం, నేను మీ ప్రజాగొంతుక రిపోర్టర్ చింతల మధుకృష్ణ. బచ్చనపేట మండలం నారాయణపురం గ్రామంలో పరదేశ్ శ్రీనివాస్ స్వప్న సర్పంచ్గా బరిలో ఉన్నారు. స్వప్న గారితో మనం ఈరోజు ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం. అయితే ఈ గ్రామంలో వారు ఒకవేళ సర్పంచ్గా గెలిస్తే ఎలాంటి సేవా కార్యక్రమాలు, ప్రజా అభివృద్ధి, ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటారనే విషయాన్ని తెలుసుకుందాం. వారు 30 సంవత్సరాల నుంచి వారి కుటుంబం రాజకీయంలో ఉన్నారు, ప్రజలకు అందుబాటులో ఉన్నారు. కాబట్టి వారు ఒకవేళ సర్పంచ్గా గెలిస్తే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి, మరి ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటారన్న విషయాన్ని వారి మాటలలో తెలుసుకుందాం. నారాయణపురం గ్రామ ప్రజలకు నా నమస్కారాలు ముందుగా తెలియజేస్తున్నాను. నారాయణపురంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గ్రామ పెద్దలకు, కార్యకర్తలకు ముందుగా పార్టీ తరపు నుంచి నన్ను బలపరిచినందుకు కృతజ్ఞతలు. మేము అప్పటి నుండి, నా పేరు పరదేశ్ స్వప్న శ్రీనివాస్, ఉంగరం గుర్తు వచ్చింది మాకు. నేను సర్పంచ్గా ఎందుకు ఉండాలనుకుంటున్నానంటే గ్రామ అభివృద్ధికి తోడ్పడాలనుకుంటున్నాను. ఇంకా గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలను అందియాలనుకుంటున్నాను. రేషన్ కార్డ్స్ కానీ, సీసీ రోడ్స్ కానీ, తర్వాత ప్రతిదీ ప్రజలకు ఏదైతే సమస్యలు ఉన్నాయో అవి తీర్చాలనేసి అనుకుంటున్నాను. అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కానీ, పెన్షన్స్ కానీ అవన్నీ ప్రజలలోకి తీసుకెళ్లి వారి సమస్యలను తీర్చి ప్రజా సంక్షేమ పథకాలను అందియాలని కోరుకుంటున్నా. అందిస్తాను. నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తాను. సోమారం నారాయణపూర్ సోమారం రోడ్డు, తర్వాత నక్కొనగూడెం నారాయణపురం రోడ్లు కూడా మేము వేయిస్తాము. ప్రచారంకి వెళ్ళినప్పుడు, మీకు గల్లీలలో వెళ్ళినప్పుడు మరి ఎలాంటి సమస్యలకు ఎదురవుతున్నాయి? ప్రజలు ఏమని చెప్తున్నారు మీకు? ప్రజలు ఏమని చెప్తున్నారు, కొన్ని ప్లేస్లల్లో సీసీ రోడ్లు బాగాలేవు, సీసీ రోడ్లు వేయించమంటున్నారు. తర్వాత మోరీలు కొన్ని ఇబ్బందికరంగా ఉన్నాయి. వాటిలో చిన్న పిల్లలు కానీ, ఇప్పుడు డ్రైవింగ్ చేసినప్పుడు చీకట్లో కొంచెం కనిపించక ప్రాబ్లమ్స్ అయితే మోరీలు బాగా చేయమని అడుగుతున్నారు. అర్హులైనప్పుడు పెన్షన్ కి చాలా మంది ఉన్నారు. ఇంకా కొత్త పెన్షన్స్ రిలీజ్ కావడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కొత్త పెన్షన్స్ అందడానికి నేను నా వంతు సహకారం అందిస్తా. ప్రజలకు ఏదైతే మన ఊరి తరపున ఏదైతే పనులు ఉంటాయో పూర్తి సహకారాన్ని నేను అందిస్తాను. 24 గంటలు ఊరిలో ఇక్కడే ఉంటూ ప్రతి వారికి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళ ముందుండి నేను సమస్యను పరిష్కరిస్తాను. నమస్కారాలు. మా మిసెస్ సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది. పరదేశ్ స్వప్న శ్రీనివాస్ పై మీ ఉంగరం గుర్తుపై నారాయణపురం గ్రామ ప్రజలందరూ మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ముందుగా తెలియజేసుకుంటున్నాను. నారాయణపురం గ్రామంలో ఈ రోజు వరకు కూడా 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన దాఖలు లేవు. గతంలో 375 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు కూడా ఇంతకుముందు రీసెంట్గా కూడా 14 ఇండ్లు ఇవ్వడం జరిగింది. 24 ఇండ్లు శాంక్షన్ చేపిస్తే 10 ఇండ్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తరఫున కట్ చేస్తే అవి కూడా దళిత బంధు ఇండ్లు వచ్చిన వాళ్ళ కుటుంబానికి 2 ఇండ్లు కూడా జరిగింది. అది కూడా గ్రామస్తులు గ్రహించాలి. నారాయణపురం గ్రామంలో సీసీ రోడ్డు, ప్రతి ఒక్క సీసీ రోడ్డు పూర్తిగా కాంగ్రెస్ గవర్నమెంట్ చేయడం జరిగింది. అంతకుముందుకు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక 3 గల్లీలో సీసీ రోడ్డు పోతే దాని పక్కకు మట్టి కూడా పోయిన పరిస్థితిలో వాళ్ళ ప్రభుత్వం అలా పని చేసింది. రాబోయే ప్రభుత్వంలో మనం ఉన్నది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. 100% ఉంగరం గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపిస్తే రాబోయే కాలంలో పింఛన్లు కానీ, వితంతు పింఛన్లు కానీ, వృద్ధాప్య పింఛన్లు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ ప్రభుత్వం తరఫున కొట్లాడి నారాయణపురం గ్రామం అభివృద్ధి పదం నడిపించాలని కోరుకుంటున్నాము. అలాగే నారాయణపురంలో 100% అండర్ డ్రైనేజ్ చేసి నారాయణపురం గ్రామాన్ని బచ్చనపేట మండలంలో కాదు తెలంగాణలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి నా వంతు కృషిగా మేము తెలియజేసుకుంటామని కోరుకుంటున్నాం. సో ప్రభుత్వం ఉన్నప్పుడే బీసీ కాలనీ కానీ, ప్రతి ఒక్కటి ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ప్రతి ఒక్కటి వాటర్ ట్యాంకులు అంటే రైతులకు పట్టా పాస్బుక్లు కానీ ఎంతో చేయడం జరిగింది. ఈ 10 సంవత్సరం కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క పని కూడా కాలేదు. ఒక్క డబుల్ బెడ్రూమ్ అన్నాడు, డబుల్ బెడ్రూమ్లు రాలేదు, ఇందిరమ్మ ఇల్లు ఏవి కాలేదు. రైతులు కూడా అనేక ఇబ్బందులు పడ్డారు పట్టా పాస్బుక్లు లేక. మరి మా ఎన్నికలలో ఇచ్చినటువంటి వాగ్దానాలు
ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. మన రేవంత్ రెడ్డి నాయకత్వాన ప్రతి ఒక్కటి కూడా అమలవుతున్నాయి. ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కాకుండా ఇంకా అదనంగా కూడా ప్రభుత్వం వాగ్దానాలు చేయని కూడా అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి గ్రామ ప్రజలకు అత్యధిక మెజార్టీతోటి కేమిడి స్వప్న శ్రీనివాస్ను అత్యధిక మెజార్టీతోటి గెలిపించాలని, ఈ గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం విలేజ్లో ఉంటారు కాబట్టి ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి వేయకుండా గ్రామంలో నిరంతరం ఉన్న వాళ్ళకు అత్యధిక మెజార్టీ ఓట్లు వేసి మన ఉంగరం గుర్తు మీద ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నారాయణపురం గ్రామ ప్రజలందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మీరు ఒకటి ఆలోచించుకోవాలి, గత 10 ఏళ్లలో ఒక్క ఇల్లు కాలేదు, ఒక రేషన్ కార్డు కాలేదు, స్థానికంగా ఉన్న సమస్యలు ఏవి కూడా కాలేదు. నికాసైన బీసీ బిడ్డ మన స్వప్న శ్రీనివాస్ గారు స్థానికంగా ఉంటారు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా పిలవంగానే అన్న అంటే నేను ఉన్నా అని ఊరికొచ్చే సీనాన్న. కాబట్టి గతంలో ఎంపీటీస్గా కూడా చాలా కొద్ది మెజార్టీతోటి ఓడిపోవడం జరిగింది. వాళ్ళ పెద్దయిన పరద చంద్రయ్య గారు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిరు. వాళ్ళ నాయనమ్మ సర్పంచ్ ఉన్నప్పుడు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిరు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి చాలా ఏండ్ల నుంచి కూడా సేవ చేస్తున్నారు. ఈసారి మన పేద బిడ్డ వాళ్ళు అభివృద్ధిలో ముందుంటారు. కాంగ్రెస్ పార్టీ కూడా నికాసుగా ఉన్న వ్యక్తులు. అధికార పార్టీ అభ్యర్థిని గెలిపిస్తేనే మనకు కొత్త ఇండ్లు ఇంకా వస్తాయి, కొత్త రేషన్ కార్డులు వస్తాయి, ఏ సమస్య ఉన్నా క్లియర్ అవుతుంది. కాబట్టి అధికార పార్టీ బలపరిచిన స్వప్న శ్రీనివాస్ గారిని ఆదరించి ఉంగరం గుర్తుపైన ఓటేసి నారాయణపూర్ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. అవతల వాళ్ళు ఎన్ని చెప్పినా వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళు స్థానికంగా ఉండరు. గతం 5 ఏళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా ఊర్లకు సరిగ్గా రాలేదు, ఏ అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. దయచేసి వాళ్ళ మోసపు మాటలు నమ్మొద్దు. కేమిడి స్వప్న శ్రీనివాస్ గారి ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నారాయణపూర్ ప్రజలందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తారు.